నాన్నా అమ్మా మీతో పాటు నేను కూడా చచ్చిపోతానమ్మా. అమ్మా అక్క చేసిన పనికి మీరెంత కుమిలిపోతున్నారో నాకు తెలుసమ్మా. ఆ బాధ తట్టుకోలేకే కదమ్మా పురుగుల మందు తాగి చచ్చిపోదాం అనుకున్నారు. అమ్మా నాన్నను నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతారా? నేను కూడా చచ్చిపోతానమ్మా. అమ్మా నందిని భానుమతి భానుమతి భానుమతి. అబ్బా సర్కస్లో జోకర్లా ఏంటండి ఆ చిందులు? ఏం చేద్దాం, క్లబ్కి వెళ్ళి జోకర్ చూడక వారం రోజులైంది. చేతులన్నీ దురద పెడుతున్నాయి. వెళ్ళి హుస్సేన్ సాగర్ లో చేతులు కడుక్కొని రండి. పొండి. కడుక్కొని రావడం కాదే, దూకేస్తాను. దూకండి, ఓ పని అయిపోతుంది. భానుమతి లేవండి లేవండి లేవండి. ఏంటి అలా తోసేస్తున్నావు? తొయ్యక నెత్తి మీద పెట్టుకుంటారా? మిమ్మల్ని నమ్మేదెవరు? ధర్మరాజు జోదంలో పెళ్ళాన్ని తాకట్టు పెట్టాడంట. మీరు అదే టైపు. అంత అధర్మంగా ఆలోచించను గాని ఈ నగలు ముట్టుకుంటే చంపేస్తాను. అంత పని ఎందుకులే గాని బాను నాకు 10,000 ఇస్తే సాయంత్రం కల్లా 20,000 తెచ్చిస్తా. మీరు క్లబ్కి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఇదే చెప్తున్నారు. డబ్బు పోగొట్టుకోవడమే గాని ఏ రోజైనా ఇంటికి తెచ్చారా? ఏదో నువ్వు ఇస్తావని ఫార్మాలిటీ కన్నానులే. ఆయన ప్యాకెట్ అన్నాక పోకుండా ఉంటాయా? పోయిన చోటే వెతుక్కోవాలి. మీ నాన్నగారు చెప్పారా? అయితే వెళ్ళి ఆయన్ని అడుక్కోండి. పోండి. సంపాదన లేని మొగుడికి సత్తు పైసా కూడా విలువలేదు. సత్యం తెలుసుకున్నారుగా. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోకు. నేను బాగా ఆలోచించి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నానే. ఆ మాత్రం గౌరవం లేదా నా మీద? బాగా ఆలోచించుంటే నేను కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అది కాదు బాను. అబ్బబ్బా నన్ను విసిగిస్తారే. మీ చిన్న కొడుకు ఆర్థిక మాంద్యం అంటూ డబ్బు పంపించడం మానేశాడు. మీ నాన్నేమో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. పెద్దోడు 100 కోట్లు అంటూ ఊరిస్తున్నాడే కానీ విషయం తేల్చడు. ఏం చేద్దాం? చివరికి నగలు తాకట్టు పెట్టి షాపింగ్కి వెళ్లాల్సి వస్తుంది. తాకట్టు పెట్టి షాపింగా? నాకు అలాగే ఇవ్వవే. నన్ను పెట్టండి తాకట్టు. వెళ్ళండి. The old cap and ply and Sandy Claus for the kiddies. Look at him. Why, that old walrus, he'll scuttle the old bloomin' show, he will. Why, I could play a better Sandy Claus than him. Why don't you do it, John? Blimey, I will. వికాస్, రేణుక విషయంలో నీకెన్నిసార్లు శుద్ధులు చెప్పినా బుద్ధి మారడం లేదురా. ఎప్పుడు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకునేది? రేణుక విషయంలో నువ్వేం చేయలేదు, దద్దమ్మ అని తేలిపోయిందిరా. నా మాట విని ఇంకొక అమ్మాయిని చూసుకో. ఇక ఈ పెళ్లి జరగదు. కనీసం ఈ పెళ్లి కట్నం డబ్బులైనా వస్తాయిరా. మీ నాన్న చెప్పినట్టు ఆ పని చెయ్యి. రేణుక కోసం వెయిట్ చేయటం మా వల్ల కాదు.
నువ్వేం చేస్తావో ఏమో, వారం రోజుల్లోగా ఏదో ఒకటి తేల్చు. ఊర కుక్కలు 10,000 చేరనేల చాలదే వేటకై ఒక్క జాగిలంబు. అప్రయోజకులైన కొడుకులు 60,000 మంది ఉన్నా ఉపయోగం లేదు. ప్రయోజకుడు ఒక్కడుంటే చాలు. మనవడు, నిన్ను గురించి కాదు, నా కొడుకు, అదే మీ నాన్నను ఉద్దేశించి చెప్పాను. ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో. కేకో కేకాయ నమః. అమ్మా, నాన్న, అమ్మా. ఏమైందే? మేకలా కేకలేంటి? మీరందరూ అన్నని తిట్టినందుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడమ్మా. నాన్న వికాస్, ఏమిట్రా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నీ నిర్ణయం మార్చుకోరా. నీ మీద 100 కోట్ల ఆశలు పెట్టుకున్నావురా. ఆశలు నిరాశలు చేయకురా. స్పోర్టివ్ గా తీసుకుంటావని ఆవేశంలో అలా వాగావురా. ఫీల్ అవుతావు అనుకున్నాం గాని ఇలా బయటికి ఫాలో అవుతావని ఊహించలేదురా. నిన్ను తిట్టే హక్కు మాకు లేదా? ఉంది కదరా. నా మాట విని ఇంట్లోకి వెళ్ళరా. అవునరా. మీ సోదాపండి. ఈ జన్మలో మీరు నాకు అర్థం కారు, నన్ను మీరు అర్థం చేసుకోరు. నేను వెళ్ళేది ఢిల్లీకమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని నేను అలా చిందులు వేశాను. చేసింది చాలు, మీరు ఆగండి. నాన్న, కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావురా. అవునరా, తీసుకున్నావురా. అవును, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? తాట తీస్తా, గంగాధరాన్ని బొంగరం తిప్పినట్టు తిప్పుతా. నేను నీ కూతురు లవనని ఎలుగెత్తి చాటి చెప్తా. చేస్తావా చస్తావా రాజీకొస్తావా అని డెడ్ లైన్ పెట్టి డేట్ ఫిక్స్ చేస్తా. నా కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు చేస్తా. సబాష్రా, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నీ కళ్ళల్లో 100 కోట్లు కనిపిస్తున్నాయిరా. శీఘ్రమేవ 100 కోట్ల ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రా నాయనా. అక్కడ గేటు దగ్గర గన్మ్యాన్ ఉంటాడు, జాగ్రత్త. చిచ్చి, ఏమిటా అపశకరం మాటలు? కీడించి మేలించమన్నారు కదమ్మా. ఒరే మనవడా, నువ్వు కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకున్నావు. ఫేస్ టు ఫేస్ పెడితేనే నీ ఫేట్ ఏమిటో తెలుస్తుంది. వెళ్ళరా, వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్ Bye. బాయ్ తాతయ్య. బాయ్. నానా, ఫేస్ టు ఫేస్ వెళ్తే ఫేట్ తెలుస్తుంది అన్నావు, అంటే అర్థం? వస్తే కోట్ల పెట్టెతో వస్తాడు, లేకపోతే శవపేటికలో వస్తాడు అని అర్థం. ఇందులో అంత మీనింగ్ ఉందా? అరే, అప్పుడే లేచి రెడీ అయిపోయారు. సారీ అండి, నాకు బాగా నిద్ర పట్టేసింది. నాకు పట్టలేదు. అంకుల్ మీరా? గుడ్ మార్నింగ్ అంకుల్, బాగున్నారా?
నేను నమ్మనయ్యా, అస్సలు నమ్మను. నీ సంగతి ఏంటి? బ్యాచిలర్ అని రూమ్ ఇస్తే నాకు తెలియకుండా ఫ్యామిలీని పెట్టేస్తావా? అయ్యో అలాంటిది లేదు అంకుల్. నేను నమ్మనయ్యా, నేను అస్సలు నమ్మను. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఏంటి? అయ్యో ముందు నేను చెప్పేది వినండి అంకుల్. నేను నమ్మను, నేను అస్సలు నమ్మనయ్యా. అమ్మాయి నువ్వు చెప్పు. చుట్టాలు అమ్మాయి సార్. ఫ్రెండా, రిలేటివా? నేను నమ్మను. అవును నిజమే సార్, మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంది, పైగా అది కూడా ఉంది. అదంటే? అదే బంధుత్వం అంకుల్. నేను నమ్మను. మరైతే ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎగ్జామ్స్ రాయడానికి వచ్చింది అంకుల్. సిటీలో ఒంటరిగా ఉండడం ప్రాబ్లం కదా, అందుకే ఇక్కడే ఉండమని చెప్పాను. ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయండి. కాలేదు అంకుల్, ఎక్కడయ్యాయి? ఇంకో ఎగ్జామ్ ఉంది కదా, ఇంకోటి. అవునవును, ఇంకొక ఎగ్జామ్ ఉంది అంకుల్, మర్చిపోయింది అంకుల్. నమ్మనయ్యా, నమ్మనంటే నమ్మను. అరే రే అంకుల్, మీరేం నించునే ఉన్నారు? అమృత వెళ్ళే చీర తీసుకురా. మర్యాదలు అక్కర్లేదు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పాను కదా అంకుల్ మీకు. నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అమ్మాయి ఈ రోజు నుంచి పరీక్ష రాయబోతుంది, అది నిజం. ఎన్ని కష్టాలొచ్చినా ఎన్ని అవరోధాలు ఎదురైనా తను ఎగ్జామ్ రాసి తీరుతుంది. తను ఏం కావాలనుకుందో, తన వాళ్ళు తనని ఎలా చూసుకోవాలని ఆశించారో వాళ్ళ ఆశల్ని ఆశయాల్ని నెరవేరుస్తుంది. ఇది మామూలు ఎగ్జామ్ కాదంకుల్, జీవితంలో చాలా పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఏంటి అంత పెద్ద ఎగ్జామ్? ఎంత పెద్ద ఎగ్జామో ఆమెకే తెలుసు అంకుల్. మరి ఏదైనా కోచింగ్ తీసుకుందా? అందుకే తనకు సపోర్ట్గా నేను హెల్ప్ చేస్తున్నాను. ఆ పైన బాబా దయ ఉంది. ఆడపిల్ల కదా సార్, బయట ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని రూమ్కి రమ్మని చెప్పాను. నేను నమ్మను. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? పెద్దవాళ్ళు, మీరు అర్థం చేసుకుంటారని చెప్పలేదు. అయితే ఓకే. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకెన్ని రోజులు అంకుల్, ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్ళిపోతుంది. సరే, నమ్ముతానయ్యా, నమ్ముతాను. ఇన్ని సంవత్సరాలు బ్యాచిలర్గా నువ్వు మంచి నమ్మకంగా రూమ్లో ఉన్నావు కదా. ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకొని లేచిపోయి ఇలాగే ఇల్లు అద్దెకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పోలీసులు గొడవలని మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే నేను సామాన్యంగా ఎవరిని నమ్మను. నీ గురించి బాగా తెలుసు కాబట్టి నమ్ముతాను. నిన్ను నమ్ముతానయ్యా. అమ్మాయికి పరీక్షలు అవగానే పంపించేయి, అర్థమైందా? అలాగే అంకుల్. నమ్ముతానయ్యా, నిన్ను నమ్ముతాను. వస్తాను. అమ్మయ్యా, చంపేశాడు. నా వల్ల మీరు ఇన్ని ఇబ్బందులు పడ్డా నాకు ఇష్టం లేదండి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలు తప్పవు. మీరు ఇలాంటి చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అవ్వకండి. మీకిప్పుడు అన్ని విధాల సపోర్ట్ అవసరం. ఈ సమస్యకు పరిష్కారం నా ఒక్కడి చేతిలో లేదు. మీ జీవితం ఇలా నాశనం కావడానికి అసలు సూత్రధారి వికాస్ గాడు, వాడి చేతిలో ఉంది. నేను అన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంకా సేపట్లో మనం వికాస్ ఇంటికి వెళ్తున్నాం. వికాస్ ఇంటికా? కంగారు పడకండి, అన్ని ఏర్పాట్లు ప్రీప్లాన్డ్గా చేశాను. మీరు ఉండడానికి, మీ చదువుకి ఏ ఇబ్బంది లేకుండా నేను మాట్లాడతాను. ఈ రోజు నుంచి మీ బరువు బాధ్యతలన్నీ వికాస్ ఫ్యామిలీయే చూసుకుంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళింటికి వెళ్తే వికాస్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకుంటాడు. వికాస్ గురించి నాకు బాగా తెలుసు. జీవితంలో కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న తీరే వాడిది. అందుకే కోటీశ్వరరాలని మీ ఫ్రెండ్ రేణుకని ప్రేమించాడు. చాలా ప్లాంట్గా రేణుకని ట్రాప్ చేసి ప్రేమించేలా చేసుకున్నాడు. అవునా? కానీ రేణుక వికాస్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది కదా. అలా అమ్మాయిని నమ్మించాడు. అదే వాడి గొప్పతనం. మీకు అవన్నీ తెలియదులేండి. రేణుక నాన్నగారు తనని యాక్సెప్ట్ చేయరని, ఎలాగైనా దొంగ పెళ్లి చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. వాడి వల్ల కాలేదు. చివరి కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని కూడా ప్లాన్ చేశాడు. నా హెల్ప్ అడిగాడు. స్నేహం కోసం ఒప్పుకున్నాను. ఆ రోజు పొరపాటున మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం. ఆ తర్వాతవన్నీ మీకు తెలిసినవే. ఈ విషయాలన్నీ రేణుకాకు తెలుసా? తెలీదు. మీరు తనకు ఫోన్ చేసి ఏమైనా చెప్పారా? చెప్పాను. అందులాగే తను కూడా నన్ను అపార్థం చేసుకుని అసహించుకుంది. ఇదంతా చూస్తుంటే నాకు తెలియకుండానే నేను పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అందుకే కదండి మిమ్మల్ని పద్మవ్యూహం నుండి బయటికి తీసుకురావాలనే నా ప్రయత్నం. మీ ప్రయత్నం సక్సెస్ అవుతుందంటారా? మీరు నాకు సహకరిస్తే ఈ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. నాకు నమ్మకం ఉంది. వికాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక టైపు, ఇంట్లోకి రానివ్వడానికి కూడా ఒప్పుకోరు. కానీ వికాస్ తాతయ్య గారు మాత్రం జెంటిల్మెన్. ఆయన మన విషయంలో ఏ సహాయమైనా చేస్తారు. మీరు ప్రిపేర్డ్గా ఉండండి. నేను స్నానం చేసి వస్తాను, ఓకేనా?
ఏమండి ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ప్లీజ్ మీరు అలా నెగిటివ్గా ఆలోచించకండి, నన్ను నమ్మండి. కన్న తల్లిదండ్రులు నిజం చెప్పే అవకాశం ఇవ్వలేదు. స్నేహితులు అవహేళన చేసి అపార్థం చేసుకున్నారు. ఈ సమాజం నన్ను ఒక్క రోజులో వేస్యం చేసింది. ఇంతకన్నా నేను నష్టపోయేది ఏమీ లేదు. నా చదువుకి నేను ఉండడానికి నాకు సపోర్ట్ ఇస్తే చాలు. నేనెవ్వరిని ఇబ్బంది పెట్టను. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా మీ వెంట రావడానికి నేను రెడీ. థ్యాంక్స్ అండి. మీరు ఇలా కాన్ఫిడెంట్గా ఉండండి, మిగతా కథ నేను నడిపిస్తాను. ఓకే.